బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టం అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ నిద్ర పట్టనీయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తుండటంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు అధికారులు. లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయి, యాక్షన్ ఎలా ఉండబోతోంది అనే ఆందోళనే ఎక్కువ మందిలో కనబడుతోంది. పగ ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష మాత్రం అనుభవించాల్సిందే అంటూ వార్నింగ్ ఇస్తుండడం కూడా కొందరు అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎవరిని వదిలిపెట్టదు. మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తా. లోకేష్ రెడ్ బుక్ అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పేవారు మంత్రి లోకేష్. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మంత్రి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసినట్లు గతంలో ప్రకటించారు మంత్రి లోకేష్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఈ ఇష్యూని లైట్ గా తీసుకున్న అధికారులు ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒకటే టెన్షన్ పడుతున్నారు. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా హామీస్తున్నాం. ముఖ్యంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో ఎక్కువ మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసు శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను ముప్పు తిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసిన పోలీసు అధికారుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, ఆ సందర్భంలో దాడులను అడ్డుకోవడమే కాకుండా తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసేవారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించేవారు. ఇలాంటి వారిపై అప్పట్లోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. మరోవైపు లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న అధికారుల పని పట్టాలని టీడీపీలోని బాధిత కార్యకర్తల డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. తప్పు చేసిన వారిని, కట్టు తప్పిన వారిని శిక్షించకుండా వదిలేస్తే అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం కూటమి పక్ష సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. దీంతో రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని అనుమానం ఉన్న అధికారుల్లో భయం కనిపిస్తోంది. మంత్రి లోకేష్ ను ప్రసన్నం చేసుకుని అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయాలని కొందరు భావిస్తూ ఉండగా, అలాంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకూడదని భావిస్తున్నారు మంత్రి లోకేష్. ఈ విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాన్ని ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలను పాటించని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అవకాశం ఇవ్వని చంద్రబాబు వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయనే హెచ్చరికలు పంపారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే దారిన నడుస్తున్నారు. రెడ్ బుక్ లో ఉన్న పేర్లపై యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.